గురూజీ విజయలక్ష్మి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి విజయలక్ష్మి గారు. అవునండి, నా విజయలక్ష్మి సికింద్రాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి సందీప్ అండి. సందీప్. ఓకే, మా అబ్బాయి గురించి తెలుసుకోవాలి. తప్పకుండా అండి. నక్షత్రం తెలుసా మీకు? తెలుసు అండి. చెప్పండి. అశ్విని 3వ పాదం. అశ్విని నక్షత్రం 3వ పాదం. డేట్ ఆఫ్ బర్త్ 28 ఆగస్టు 1983. ఓకేనండి, లక్ష్మి గారు గురూజీతో మాట్లాడండి. నమస్తే తల్లి. నమస్కారం గురూజీ, మీ పాదాలకు నమస్కారం. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అబ్బాయి పేరేంటి? సందీప్ అండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చి నక్షత్రం అశ్విని 3వ పాదం. అశ్విని నక్షత్రం మేషరాశి. మేషరాశి. ఆగస్టు 28, 1983 అండి. ఉండిలేండి, నో ప్రాబ్లం. మనకు అదంతా అవసరం లేదు. మనకి రమణ శాస్త్రం ఉంటే, నక్షత్రం ఉంటే చాలు, వేరే ఇంకేం అవసరం లేదు. జాతకం చాలా బాగుంది తల్లి, కానీ పంచమ స్థానం చూపిస్తుంది. పుత్రస్థానం, వివాహ స్థానం, విద్యాస్థానం అన్ని పంచస్థానమే. అబ్బాయి జన్మ జాతకం చాలా బాగుంది. అయితే డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, ఉద్యోగం ప్రమోషన్ కోసము అన్ని గురించి. అయితే జన్మ జాతకంలో శని ఉచ్చ స్థానంలో ఉన్నాడు. మంచిగా మాట్లాడతాడు, బాగా అందరితో చాలా క్లోజ్ గా ఉంటాడు, అందరితో కలిసిపోతాడు. 6 మాసాల నుంచి 60 సంవత్సరాల వరకు అందరూ ఫ్రెండ్స్ ఇతనికి. అంటే అంత బాగుంటాడన్నమాట. అయితే కోపం ఎక్కువ. ఇతనిలో ప్రాబ్లం ఏంటంటే, ఇతనికి భాగ్యస్థానంలో పాపగ్రహాలు ఉండేదాని వల్ల కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం దొరకలేదు. 200% ఎఫర్ట్స్, 20% రిజల్ట్ అంతే.